వందే మాతరం. తెలంగాణ సాధనలో తెలంగాణ తొలి ఉద్యమకారుడు మాన్యశ్రీ ఏఐసిసి మెంబర్ మాజీ మంత్రి వర్యులు ఫ్రీడమ్ ఫైటర్ చైర్మన్ కేవీ కేశవ్ గారి వారసుని. స్త్రీలను గౌరవించేది నేర్చుకో కేటీఆర్ గారు. చేనేత కార్మికుల అనుబంధమైన అంటే తెలుసా? చేనేత కార్మికుల అనుబంధమైన మేరు దర్జీ యువజన సంఘం ప్రెసిడెంట్ పోల్కం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు నేను మాట్లాడుతున్నా. స్త్రీలని గౌరవించేది నేర్చుకో. నువ్వు బచ్చగాళ్ళని పెట్టుకొని యూట్యూబ్లలో ఏదేదో గ్రూపులలో పెట్టి మాన్యశ్రీ శ్రీమతి కొండా సురేఖ మంత్రివర్యులు గారిని అనేకమైన వీడియోలు పెట్టి వేధించడం అది పద్ధతి కాదు. మరి మంత్రివర్యులు కొండా సురేఖ గారి ముంగట నువ్వు ఒక బచ్చగాడవు. నీకు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మేరోళ్ళయి దారం పోగులు కూడా పీకలే. నీకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వచ్చినప్పుడు ఒక మహిళ హాఫ్ అన్ అవర్ లోపల ఒక షర్టు కుట్టి తొడిగించినటువంటి ఘనత ఒక మహిళ మేరు దర్జీ. అలాంటి మేరు సంఘం తరఫున చెప్తున్న ఖబర్దార్ కేటీఆర్, ఇదేందో తెలుసా? కత్తెర. ఈ కత్తెరతోటి బట్టలు కత్తిరిస్తాం, బట్టలు కుడతాం, బట్టలు కత్తిరించి బట్టలు కుడతాం. నువ్వు వేసుకున్న బట్టలు ఏడికాడికి ఇట్లా కత్తెరతోటి కత్తిరించి పడేసేస్తాం. ఖబర్దార్. మళ్ళీ ఒకసారి మహిళలని కించపరిచే విధంగా మాట్లాడినా చేసినా ఎలాంటి యూట్యూబ్లల్లో ఎలాంటి తప్పుడు వీడియోలు పెట్టినా చేతగాని కేటీఆర్ దద్దమ్మ మా పుణ్యమంట తెలంగాణ రావడం జరిగింది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల వారసులు, స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది తెలంగాణ కోసం పోరాడితే ఆ ఉద్యమంలో మేము సహకరిస్తే తెలంగాణ తీసుకొచ్చిన ఘనత మాది. మా మాజీ మంత్రి వర్యులు ఏఐసిసి మెంబర్ కేవీ కేశవ్ గారిది. తెలంగాణ ఉద్యమకారుడు కేవీ కేశవ్ గారంటే తెలుసుకో. మీ అయ్యని అడిగి, మీ అయ్యకు తెలుసు కేవీ కేశవ్ గారంటే. నీకేం తెలుసు? అలాంటిది చేనేత కార్మికులమైన అటువంటి మహిళ, బీసీ మహిళని కించపరిచినటువంటి నీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకో. నీకు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి మేము సంపాదించి పెడితే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. అధికారం లేనిది నీకు కండ కవరం ఎక్కింది. నీ కండ కవరం తీస్తాం ఏడికాడికి, నీ బట్టలు ఏడికాడికి కత్తిరించి పడేసేస్తాం. తెలుసా మేరు సంఘం అంటే? నీకు బట్టలు కుడతాం, మీ అయ్య కుట్టినం. తల్లి గర్భం నుండి జన్మించిన శిశువు నుండి రాష్ట్రపతి వరకు భారతదేశ ప్రధాన పౌరుడైనటువంటి వారికి కూడా ఈరోజు పార్లమెంట్లో కూర్చోవడానికి, అసెంబ్లీలో కూర్చోవడానికి ఈ కత్తెర ద్వారా బట్టలు కత్తిరించి చేనేత కార్మికులు బట్ట తయారు చేస్తే మేము బట్టలు తయారు చేసిన బట్టలను కత్తిరించి కుట్టి అందంగా అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుండబెడుతున్నాం ఈరోజు. అలాంటి మమ్మల్ని నువ్వు కించపరిచే విధంగా వీడియోలు పెట్టించి నువ్వు చేస్తున్న పద్ధతి మానుకో. ఖబర్దార్ కేటీఆర్ హరీశ్వరరావు గారు. 10 ఏళ్ళ లోపల ఒక్కసారి కూడా మీ దృష్టికి సమస్య తీసుకొస్తే పీకి ఏం చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేసింది ఏం లేదు. కనీసం మీ దగ్గరకు వస్తే కలిసే అవకాశం కూడా 10 ఏళ్ళల్లో మీ అయ్య కేసీఆర్ గారు కానీ మీరు కానీ చేసిందేం లేదు. మేరోళ్ళ దాగరం పోగులు కూడా పీకింది ఏం లేదు. ఖబర్దార్. మళ్ళొకసారి మహిళలను కానీ మరియు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వారిపై ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినా నీ శరీరంపై బట్టలు ఉండయని చెప్పి హెచ్చరిస్తున్నా. మరి ఒక్కసారి ఈ కత్తెర ద్వారా ఏడుకాడికి బట్టలు కుట్టినాం కదా కత్తిరించి పడేస్తా.
మహిళలని గౌరవించే నేర్చుకో. అదేవిధంగా గతంలో మరి ఇప్పుడు మొన్ననే కదా మీ చెల్లె జైల్లో పోయి కూర్చొని వచ్చింది కదా, మేము అట్లనే మాట్లాడినామా? మేము అట్లనే అవమానపరిచినామా? మారు ఇకనైనా స్త్రీని గౌరవించే నేర్చుకో. ఖబర్దార్ కేటీఆర్, మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా మహిళలను కించపరిచే విధంగా న్యూసెన్స్ చేస్తే మీ మీద కేసులు పెట్టి బట్టలిప్పి కొడతా అని చెప్తున్నా.